హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 49,142 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో లోయెస్ట్ లో వచ్చేసి 49,043, హైయెస్ట్ లో వచ్చేసి 49,511. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం అయితే జరిగింది. సో, ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో యాక్చువల్లీ నిన్న మన ట్రేడ్ సెటప్ ఎలా ఉంది, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు వర్కౌట్ అయిందా లేదో చెప్తా చూడండి. ముందుగా 15 మినిట్స్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే మనం మార్కెట్‌లోని యాక్చువల్లీ మనం ఏం చెప్పాము, ఫస్ట్ 30 మినిట్స్ మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవాలని మనం ట్రేడ్ సెటప్‌లో నిన్న అనుకున్నాం. బట్ యాక్చువల్లీ ఏమైంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట. సో, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ ఇక్కడ చేంజ్ చేయాలి. ఎందుకంటే మనం అనుకున్న ట్రేడ్ సెటప్ కాలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మార్కెట్ వేరే డైరెక్షన్‌లో వెళ్తుందేమో అని మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో, అదే విధంగా నేను ఏమైంది, మళ్ళీ మార్కెట్ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏమైంది, మళ్ళీ ఫాల్ అయింది. సో, ఫాలో అయిన తర్వాత యాక్చువల్లీ మనం ఇలా ఇలా కంటిన్యూస్‌గా ఇలా ఫాలో అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఇలా స్లైడ్‌గా మళ్ళీ రికవరీ అయ్యి, మళ్ళీ రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతుందనమాట. సో, అదే దాన్ని బేస్ చేసుకొని మనం యాక్చువల్లీ ఫాలో అయిన తర్వాత వెయిట్ చేసాననమాట. ఇక్కడ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత, ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో ఫాలో అయిందా, ఇక్కడ ఫాలో ఏంటంటే మనకు ఒక కన్ఫర్మేషన్ అనమాట. మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందని. సో, నెక్స్ట్ ఈ ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ డోజీ క్యాండిల్ తర్వాత ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చిందో, ఇది మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. సో, దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే మళ్ళీ రికవర్ అయింది. మళ్ళీ ఫాల్ అయింది. సో, ఎటువంటి ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా తిరిగి రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ముందుగా మనకు వన్ డే క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తే ఏదైతే మార్కెట్‌లో రిజెక్షన్ అనేది కనిపించిందో, ఇది చాలా హ్యూజ్‌గా ఉందన్నమాట ఇంపాక్ట్. ఎందుకంటే ఈ ఈ మార్కెట్‌లో ఈరోజు ట్రేడ్ బట్టి మనం ఏం చెప్పాలంటే మార్కెట్ రేపు కూడా ఫాలో అవుతుందనే చెప్పాలి. సో, రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే, సో, రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 50,000 టు ఇది రెసిస్టెన్స్ లెవెల్. 49,716, 49,487 ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. ఇంక సపోర్ట్ లెవెల్స్ వస్తే 49,043, 48,623, 48,289. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చానో వీడియో అందులో కూడా పెడతాను. ఓకేనా? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. సో, రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, సో, రేపు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక ఓ బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? రేపు జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. రేపు 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుని, 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి 1:1 రేషియోలోనే ఎంట్రీ ఇవ్వండి. 100 పాయింట్స్ అయినా అవ్వచ్చు, 50 పాయింట్స్ అవ్వచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రే తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.